శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు, తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా సంబంధమైనటువంటి ఉపాసన వివరాలు చూద్దాం. ఇక ఈనాటి పంచాంగ వివరాల్లో ఆంగ్ల తేదీ 15వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. అష్టమి తిథి ఉదయం 6:36 వరకు, అనంతరం నవమి. మృగశిర నక్షత్రం ఉదయం 11:48 వరకు, అనంతరం ఆర్ద్రా నక్షత్రం. సిద్ధియోగం ఉదయం 9:57 వరకు, అనంతరం వ్యతిపాత్ యోగం. కౌలవకరణం ఉదయం 6:36 వరకు, అనంతరం తైతులకరణం. వర్జం రాత్రి 7:46 నుండి 9:15 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:21 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి 3:46 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 1:04 నుండి 2:35 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం పితృయజ్ఞం. విశేషంగా చెప్పబడేటటువంటి వ్యతిపాత్ మహాలయం ఈ రోజున పితృదేవతలకు సంబంధించినటువంటి తిథులలో బహుళ అష్టమి, అమావాస్య విశిష్టంగా చెప్పబడితే, నక్షత్రాల్లో భరణీ నక్షత్రాన్ని చాలా విశేషంగా చెప్తారు. అందుకే మహాలయంలో వచ్చినటువంటి భరణీ నక్షత్ర ఆ రోజును మహాభరణి అని పిలుస్తారు. అదేవిధంగా యోగాలలో ఈ వ్యతిపాత్ యోగాన్ని పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి సమయంగా, వారి ఆరాధనకు, వారి శ్రాద్ధాది కర్మలకు విశిష్టమైనటువంటి యోగంగా చెప్తారు. ఈ వ్యతిపాత్ యోగం ఏదైతే ఉన్నదో వ్యతిపాన్ మహాలయం అని దీన్ని పిలుస్తారు. ఈ రోజున ఈరోజు చేసేటటువంటి పితృ సంబంధమైనటువంటి తర్పణాది శ్రాద్ధాదులన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తాయి. ఇక మహాలయ పక్షంలో ఈరోజు చేయదగినటువంటి దానాలలో ఈనాడు తోటకూర, బెల్లం దానం చేయటం చాలా విశిష్టమైనటువంటి దానంగా చెప్పబడుతుంది. ఇక అదేవిధంగా నిత్య తిథి వారాలను అనుసరించి చేయదగిన దేవతోపాసనలో ఈనాడు సోమవారం. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అని సోమవార శివానుగ్రహానికి ఈ సోమవార వ్రతం ప్రత్యేకంగా చేసేవాళ్ళు. ఈ వ్రతాన్ని కూడా మనకి ప్రత్యేకంగా సంప్రదాయంలో చెప్పబడుతుంది. సోమవారం నాడు పగలంతా ఉపవసించి సాయంకాలం వేళ శివదర్శనం చేసిన తర్వాత భోజనం చేయటం ఏకభుక్తం అంటారు దీన్ని. ఎందుకంటే మనకి ఉపవాసాల్లో 3 రకాల ఉపవాసాలు మనకు చెప్పబడుతున్నాయి. మొట్టమొదటి దాన్ని నిరాహారం అంటారు. ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం జలం మాత్రమే స్వీకరించి ఉండేటటువంటి దాన్ని నిరాహారం అంటారు. ఇక రెండవ దాన్ని నక్తవ్రతం అంటారు. ఈ నక్తవ్రతంలో నక్తం అనగా రాత్రి వేళ, అంటే పగలంతా కూడా ఉపవసించి రాత్రి వేళ నక్షత్ర దర్శనం అయిన తరువాత శివదర్శనం చేసి శివార్చన పూర్తయిన తర్వాత ఈశ్వరుడికి నివేదించినటువంటి పదార్థాన్ని భుజించడం ఏదైతే ఉన్నదో దీన్ని నక్తవ్రతం అంటారు. ఇక మూడవది ఏకభుక్తం అంటారు. ఏకభుక్తం అంటే పగలు లేక రాత్రి ఒక్కసారే రోజు మొత్తంలో భుజించి 24 గంటల్లో ఒకసారి భోజనం చేసి మిగిలిన సమయం అంతా కూడా నిరాహారంగా ఉండడం, దీన్ని ఏకభుక్తం అని పిలుస్తారు. మనకి ఏకభుక్తంలో కానీ, రక్తవ్రతంలో కానీ, ఉపవాసంలో కానీ పాలు పండ్లు స్వీకరించవచ్చు. పూర్తి నిరాహారంగా నిర్జలంగా కూడా ఉండకూడదని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఎప్పుడు జీవుడు ఘోషించకుండా చూడాలి ఎటువంటి ఉపవాసమైనా సరే అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం సంప్రదాయంలో ఆధునిక జీవనంలో చూసినట్లయితే సింగిల్ మీల్ ఏ డే అని చెప్తూ ఉంటారు. అంటే రోజు మొత్తం మీద ఒక భోజనం చేస్తే, ఒక్కసారి భోజనం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని. ఇదే విషయాన్ని మనకి శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు. అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందితే సంప్రదాయం, సనాతన ధర్మం అంతగా పరిఢవిల్లుతుంది అని చెప్తారు. ఎందుకంటే మన వేద ధర్మంలో చెప్పనటువంటి మాట, చెప్పనటువంటి నియమం ఏదీ లేదు. మనం ఆచరించేటటువంటి ప్రతి ఆచారం వెనకాల ఒక అంతరార్థం, ప్రయోజనం తప్పకుండా దాగి ఉంటుంది. అందులో ఇవాళ ఈశ్వరుడి జన్మ నక్షత్రంగా చెప్పబడేటటువంటి ఆర్ద్రా నక్షత్రం ప్రదోషకాలంలో ఉన్న సమయంలో యథాశక్తిగా శివారాధన చేయటం, శివ దర్శనం చేయటం గనక చేసినట్లయితే ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఆయన ఆర్ద్రత కలిగినటువంటి వాడు. ఆర్ద్రత అంటే తడి, తడితో ఉన్నటువంటి హృదయం. అంటే ఎప్పుడు ఎవరైతే ఆర్తులు ఉంటారో, ఆర్తానాం శమనాయ, ఆర్తితో పిలిచినటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలను శమింపజేసేటటువంటి వాడు శంకరుడు. శం కరోతీతి శంకర అంటే శుభాలను ఇచ్చేటటువంటి శుభంకరుడు శంకరుడు. అటువంటి ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినటువంటి రుద్రుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని, ఈ వ్యతిపాన్ మహాలయం కనుక పితృదేవతల యొక్క
కటాక్షం కూడా అందరికీ లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ఈనాటి ప్రత్యేకత వ్యతిపాత మహాలయం. పై విశేషాలతో పాటు సంప్రదాయపరంగా దేవాలయ దర్శనాన్ని చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి యథార్థం. దేవాలయ దర్శన నియమాలేమిటి, ప్రయోజనాలేమిటి అనే ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానాధికాలన్నింటినీ పూర్తి చేసి పరిశుభ్రమైన వస్త్రాలని ధరించి నుదుటన బొట్టు ధరించాలి. అప్పుడు దైవాలయానికి బయలుదేరాలి. యథాశక్తి దైవానికి పుష్పాలు ఫలాల్ని సమర్పించుకోవాలి. దైవ నామాన్ని స్మరిస్తూ నియమపూర్వకంగా ఆలయ ప్రదక్షిణాలని చేయాలి. ప్రదక్షిణ సమయంలో ధ్వజస్తంభానికి మూలస్థానంలో ఉన్న దేవతామూర్తికి మధ్యగా నడవడం సరికాదు. ఆలయంలో ప్రదక్షిణలు పూర్తి అయ్యాక ఆలయ ప్రాంగణంలో ఉన్న కుంకుమ లేదా విభూతిని నుదుటను ధరించి తీరాలి. తదేక దృష్టితో ఆలయంలో మూల విరాట్టుని దర్శించాలి. మూల విరాట్లోని శక్తి మనలోకి ప్రవహిస్తున్న రీతిగా అనుభూతిని పొందాలి. శఠగోపం అలాగే తీర్థప్రసాదాల్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని దైవనామాన్ని మౌనంగా జపించాలి. అవకాశం ఉన్నంతసేపు ఆలయ ప్రాంగణంలో అసందర్భ ప్రసంగాలు, అసత్యాలు, వాదోపవాదాలు చేయకూడదు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అష్టమి ఉదయం 6:36 వరకు, తదుపరి నవమి. ఈరోజు సోమవారం, నక్షత్రం మృగశిర, ఉదయం 11:48 వరకు, తదుపరి ఆర్ద్ర. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా వ్యవహరిస్తారు. తొందరపాటుతనం లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తొందర పెడుతున్నట్లయితే నిర్భయంగా వారిని వారించగలిగే ధైర్య విధానంతో ఉంటారు. కుటుంబానికి వచ్చేటటువంటి అందరూ కూడా ఏవేవో సలహాలని ఇస్తూ ఉంటే విని ఊరుకుంటారు తప్ప దేన్ని ఆచరించరో లేదో కూడా తెలియనంతటి గాంభీర్యంతో ఉంటారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మంతో అర్చించినట్లయితే వివాదాలు తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గీత మీద నడిచినటువంటి తీరుగా ఉంటారు తప్ప వేసుకున్న ప్రణాళికకి అటు ఇటు లేకుండా పెడతారు. అందుకనే ఎవరూ కూడా వీరి విషయంలో వ్యతిరేకతతో శత్రుత్వ భావాన్ని కలిగి ఉండడానికి కూడా సాహసించలేకపోతారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ ఉంటారు. ధర్మబద్ధమైనటువంటి వీరి ప్రవర్తన వీరికి అమోఘమైనటువంటి
కత్తి యుద్ధంలో ప్రయోజనపడినట్లుగా పడుతూ ఉంటుంది. పై అధికారులు కూడా వీరితో మాట్లాడడానికి జంకేటటువంటి పద్ధతి గోచరిస్తూ ఉంటుంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామివారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్య అన్యోన్య భావం మరింత అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గాంభీర్యం మరింతగా ఉంటూ ఉంటుంది. ఎవరితోనూ కూడా అంతగా మాట్లాడడానికి ఇచ్చగించరు. తల్లిదండ్రులు అన్నదమ్ములతో కూడా అదే పద్ధతితో ఉండడం కారణంగా కుటుంబ సభ్యులు వ్యతిరేకతా భావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా సంతానంతో విశేషమైనటువంటి ప్రయాణాలని చేస్తారు. దూరభార ప్రయాణాలని చేస్తూ అక్కడక్కడ ఉండేటటువంటి ప్రకృతి దృశ్యాలని, నదులని, నదాలని, సముద్రాలని, పర్వతాలని చూపించేటటువంటి ఆలోచనతో సాగుతారు. కుటుంబ ఐకమత్యాన్ని పెంపొందించుకుంటారు కూడా. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపుతో అర్చించినట్టయితే శుభవార్తని వ్యాపారంలో వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణం అనేది ఉండడాన్ని అవమానంగా భావిస్తారు. ఆ కారణంగా తీర్చగలిగినంత స్థాయికి మించి తీరుస్తూ ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురవుతూ కూడా ఏ విధమైనటువంటి బాధని అనుభవించకుండా ఉండగలుగుతారు. తమ వద్ద పనిచేసేటటువంటి వారిని తాము ఇస్తున్నటువంటి జీతానికి సరిపడినంతగా శ్రమ చేయించేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా వారి చేత పని చేయించుకోగలిగిన తెలివితేటలతో ఉంటారు. పని చేయించుకుంటూ ఉంటారు కూడా. సోమవారం సందర్భంగా కర్కాటక రాశివారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ధార్మికమైనటువంటి బుద్ధి పెరిగి అందరికీ తలలో నాలుకగా ఉండే స్థాయి స్థితి లభిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు చేసినటువంటి వ్యాపారంలో ఏ ఏ పొరపాట్లని తెలిసి లేక తెలియక చేశారో వాటిని దాదాపుగా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాల్లో విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాక కావాలని మోసం ఎవరి విషయంలో వ్యాపార విధానంలో చేశారో వారికి ఏ విధంగానూ కూడా పొరపాటు అనేటటువంటి మాటని చెప్పనటువంటి కారణంగా వారిలో వ్యతిరేకతా శక్తి పెరిగి ద్వేషభావం పెరిగే అవకాశం విశేషంగా ఉంటుంది. తప్పుని ఒప్పుకోవడం శ్రేయస్కరం లేని పక్షంలో విశేషం మరింతగా పెరిగే అవకాశం ఉండొచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరుని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే సర్వగ్రహ దోషాలు తొలగి వ్యాపారం అభివృద్ధి దిశగా నడిచే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. అనారోగ్య భావన ఏమాత్రము లేకుండా ఉంటారు. బంధుమిత్రుల్ని నిరంతరం ఆదరించే లక్షణంతో ఉంటారు. ఎవరు తమ ఇంటికి వచ్చినప్పటికీ కూడా వస్త్ర సమ్మానాన్ని ఫల సమ్మానాన్ని చేసే సత్ లక్షణంతో ఉంటారు. ఎవరిని తూలనాడేతనం ఉండనే కూడదనే దృఢ నిర్ణయానికి వస్తారు. ఉన్నంతలో రమణీయంగా కనిపించడం కోసమని చక్కనైనటువంటి వస్త్రాలని విశేషమైనటువంటి ధరతో కొనుక్కుని అలంకరించుకునే దృక్పథంతో ఉంటారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచ పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడిపోయి వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అధర్మ బుద్ధి కలిగి ఉండరు. అందరితోనూ సమన్వయ సిద్ధాంతంతో ప్రవర్తిస్తూ ఉంటారు. నూతనంగా ఏదైనా స్థిరమైనటువంటి ఆస్తిని కొనుక్కోవాలనే ఆలోచనని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. తల్లిదండ్రులకి సంబంధించిన ఆరోగ్య విశేషాలని నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆ ఆస్తిని పంచుకోవాలనేటటువంటి దృక్పథం ఏ విధంగానూ ఉండదు. ప్రోత్సాహాన్ని కూడా ఇతర సభ్యులకి చేయరు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామివారిని శరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం అభివృద్ధి పథంలో పెడుతుంది. ఆర్థిక లాభం కలుగుతుంది కూడా. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎదుటి వారిలో ఎక్కడ తప్పున్నది ఎంచడం కోసమే ప్రత్యేకమైన కంటిని ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇది కుటుంబ సభ్యులు ఎవ్వరికీ కూడా నచ్చని అంశంగా ఉండొచ్చు. వాదాన్ని కానీ ప్రారంభించినట్లయితే తాము నెగ్గామని అందరూ అనుకునేంత వరకు కూడా వాదాన్ని మొండిగానే చేస్తూ ఉండే దృక్పథంతో ఉంటారు. అది కుటుంబ సభ్యులకి ఇతరులకి ఇబ్బందిని కలిగించేదిగా కావచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారం పెద్దగా లాభసాటిగా లేనటువంటి కారణంగా మరొక ఉపవ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన కలిగి దానికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని వేసుకుంటూ కనిపిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం అయితే లేనే లేదు వీరి విషయంలో. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొండితనం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరితోనూ కూడా తమ మాటే నెగ్గేంత వరకు కూడా చర్చని చేస్తూనే ఉంటారు. ఈ వయస్సులో ప్రత్యేకంగా ఈ పని ఏమిటి అని అనుకోకుండా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి విద్యేతర రంగాల్లో ప్రావీణ్యాన్ని సంపాదించడం కోసమని కొత్తదైనటువంటి కృషిని ప్రారంభిస్తారు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధని చూపరు. ఆ కారణంగా తాత్కాలికంగా వాటి యందు నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని తెల్ల జిల్లేడు పూలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట వినకూడనటువంటి దృక్పథంతో ఉంటారు. ఎవరి మాటని లక్ష్య పెట్టకుండా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కూడా ఏమాత్రమూ లక్ష్య పెట్టరు. అంతేకాక రుణం తీసుకోగలిగిన అవకాశం ఉన్న ప్రతి చోట కూడా రుణాన్ని చేయాలనే నిర్ణయానికి వచ్చేస్తారు కూడా. ఈ చిత్రమైన ప్రవర్తన కుటుంబ సభ్యులందరికీ కూడా భయాన్ని కలిగించేదిగా ఉండొచ్చు. వ్యాపారంలో నష్టం రావడానికి కారణం తాత్కాలికమైనటువంటి కోపభావం, పట్టుదల అనే యథార్థాన్ని మాత్రం వారు అంగీకరించే అవకాశమే ఉండదు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు తెల్లని గంధంతో శివుణ్ణి అర్చించినట్లయితే నూతన ఉద్యోగం వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబాన్ని ఒకే తాటి మీద నడిపిస్తూ కనిపిస్తారు. మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాన్ని ఏనాడో మానివేసినటువంటి కారణంగా పరమ ఆనందాన్ని ఘటిస్తూ ఉంటారు. తాము చేసుకున్నటువంటి ప్రతి పనిని కూడా చెప్పలేనంతగా ప్రశంసించుకుంటూ గోచరిస్తారు.
ఇతరులు ఎవరూ కూడా ఏ విధమైన సలహాలని సూచనలు చెప్పినప్పటికీ కూడా వినే ఏ విధమైనటువంటి ఆలోచనతో లేరు అనే అభిప్రాయాన్ని మౌనంగా ప్రకటిస్తారు అందరికీ కూడా. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువులు ఉంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్లయితే మాటలో తొందరపాటుతనం తగ్గడమే కాక అన్ని అనుకూల ఫలితాలే లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటుంది. ఉద్యోగపరమైన ఆదాయం అంతగా ఉండకపోవచ్చు. దానికి కారణం ఎక్కువ రోజుల పాటు సెలవు పెట్టి తీర్థయాత్రలకి, విందు వినోద విహారయాత్రలకి, అలాగే బంధువుల ఇళ్లలో జరిగే చిన్నమైనటువంటి తాత్కాలికమైన ఉత్సవాలకి వెళ్ళినటువంటి కారణంగా, ముఖ్యంగా దూరపార ప్రయాణాలు చేయడానికి ఇష్టం ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా శారీరక అనారోగ్యానికి సంబంధించిన చికిత్స కోసం తప్పనిసరి అవుతూ ఉంటుంది. వీరి విషయంలో కానీ, వీరి తల్లిదండ్రులు అలాగే అన్నదమ్ముల విషయంలో కూడా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్టయితే నూతన సంతాన సూచన కుటుంబంలో కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ మహేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జయంతి సోమవారం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసం బహుళపక్షంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుణ్ణి పూజించినప్పటికీ భాద్రపద మాసంలో బహుళపక్షంలో సూర్యుడు సింహరాశిలో సంచారం చేసేటప్పుడు అష్టమి తిథి నవమి తిథి ఈ రెండూ కలిసి వచ్చిన రోజు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేకమైన ప్రాంతాలలో శ్రీకృష్ణ జయంతి అనే పేరుతో ఈరోజు కృష్ణుణ్ణి పూజించాలి. కృష్ణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు ఈరోజు పాటించుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో నీలం రంగు పుష్పాలతో పూజించి అటుకులు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము లేదా చిత్రపటం దగ్గర కొన్ని నెమలి పించాలు ఉంచి కృష్ణుడిని పూజించండి. కృష్ణుడి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలి పించాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. దీనివల్ల గృహంలో కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో కృష్ణుడికి తులసి మాలికను సమర్పించటం, తులసి దళాలతో కృష్ణుడికి అర్చన చేయించుకోవటం ద్వారా కూడా శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో, ప్రత్యేకమైన ప్రదేశాలలో సంప్రదాయాలను అనుసరించి శ్రీకృష్ణ జయంతి నిర్వహించుకునే రోజు కాబట్టి కృష్ణుడికి సంబంధించిన ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సోమవారం కాబట్టి సోమవారానికి అధిపతి అయిన చంద్రుడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించుకోవటం ద్వారా మానసిక అశాంతి తొలగిపోతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కాబట్టి సోమవారం సందర్భంగా ప్రధానంగా వాయువ్య దీపాన్ని వెలిగించాలి. స్నానం చేశాక మీ గృహంలో వాయువ్య మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ వాయువ్య దీపం మానసిక అశాంతి నుంచి బయటపడేస్తుంది. అలాగే చంచలమైన మనస్సును నియంత్రించి స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను ఈ వాయువ్య దీపం కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రికి తెలుపు రంగులో ఉన్న పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. లేదా పాలతో పరమాన్నం చేసి ఆ పరమాన్నాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి ఆరు బయట వెన్నెల్లో దాన్ని ఉంచి ఆ తర్వాత దాన్ని ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే సోమవార ఉపవాసం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.
శ్రీ మహాలక్ష్మీదేవిని ఈరోజు తెల్లటి పుష్పాలతో పూజించటం, పరమశివుడికి ఆవు పాలతో ఆవు పెరుగుతో అభిషేకం చేయటం, పరమశివుడిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా కూడా జాతకంలో ఉన్నటువంటి చంద్రదోషాలు తొలగిపోతాయి. రాశిపరంగా కూడా చంద్రబలం పెరుగుతుంది. ప్రధానంగా ఎవరికైనా జాతకంలో అష్టమ చంద్రదోషం ఉన్నట్లయితే మానసిక చంచలత్వం ఎక్కువ ఉంటుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అష్టమ చంద్రదోషం వల్ల మానసిక అస్థిరత్వం ఉన్నవాళ్ళు, మానసిక అశాంతి ఉన్నవాళ్ళు సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. చంద్రబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రావలసినటువంటి ఆస్తిపాస్తులు తొందరగా రావటానికి, ఆస్తుల పరంగా ఉన్నటువంటి విభేదాల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.